రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రజాభవన్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇదే మొదటిసారి. ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో విభజన పూర్తి కాని సంస్థలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి హైలెవెల్ మీటింగ్ నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఆరా తీశారు. తెలంగాణ హక్కులకు భంగం కలగకుండా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాలు షేర్ చేసుకోవాల్సిన ఉమ్మడి ఆస్తులు, తెలంగాణ స్వాధీనం చేసుకోవాల్సిన ఆస్తులపైన ఇప్పటికే మంత్రులు ఆయా శాఖల అధికారులతో ఇప్పటికే చర్చించారు. ఇక కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. కృష్ణా జలాల పంపిణీ, కోర్టులో ఉన్న పిటిషన్లను వెనక్కి తీసుకోవడం, భద్రాచలం మండలంలోని 5 గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వడం, పలు ఉమ్మడి ఆస్తుల సంస్థలు అప్పుల పంపిణీలో నెలకొన్న ప్రతిష్టంభన, రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన, ఇలాంటి అనేక విషయాలు ఈ చర్చల్లో ప్రధాన అంశాలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చంద్రబాబు ముందు రేవంత్ రెడ్డి 6 డిమాండ్లను పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు మాత్రం జనాభా నిష్పత్తి ప్రకారమే ఆస్తుల పంపకం జరగాలని సూచించినట్లు సమాచారం. ఇక రేవంత్ డిమాండ్స్ లో ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో భాగం, ఏపీలో కలిపిన 7 మండలాలు వెనక్కి ఇవ్వడం, విద్యుత్ బకాయిలు 24,000 కోట్లు చెల్లించడం, కృష్ణాపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులో భాగం, 100 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్లో తీర ప్రాంతం వాటా, కృష్ణా జిల్లాలో 558 టీఎంసీల కేటాయింపులు ఉండవచ్చని తెలుస్తుంది. ఇక బాబు డిమాండ్స్ విషయానికి వస్తే హైదరాబాద్లోని 3 భవనాలు ఏపీకి ఇవ్వడం, విద్యుత్ బకాయిలు 7,200 కోట్లు చెల్లింపులు, జనాభా నిష్పత్తి ప్రకారం ఆస్తుల పంపకం, విభజన చట్టంలో పెట్టని ఆస్తుల్ని పంచడం, వెంటనే ఉద్యోగుల బదిలీలు చేపట్టడం ఉండొచ్చని సమాచారం. అలాగే ఉమ్మడి సంస్థల ఖర్చుల చెల్లింపులు, ఉద్యోగుల పరస్పర బదిలీలు, లేబర్ సెస్ పంపకాలు, షెడ్యూల్ 10లో 142 సంస్థలు, 38,000 కోట్ల ఆస్తుల పంపకం, చట్టంలో పేర్కొనని 1,759 కోట్ల విలువైన 12 సంస్థలు, విభజన పూర్తి కాని సంస్థల బ్యాంకు ఖాతాల్లోని 8,000 కోట్ల వినియోగం, 10వ షెడ్యూల్ సంస్థల్లోని 1,435 కోట్ల వినియోగంతో పాటు తదితర అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందాలు కుదిరబోతున్నాయని తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.